రుతుపవనాలు మళ్లీ బలంగా పుంజుకోవడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని జనకాపూర్, కోటపల్లి, తాండూరు ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లకు పైగా కుండపోత వర్షం నమోదైంది. మరోవైపు మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్ లో కురుస్తున్న కుంభవృష్టి కారణంగా కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగే అవకాశం ఉండడంతో గోదావరి తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాల తీవ్రత కొంత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. వర్షాలతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రం తీవ్ర అలజడిగా మారింది. ఈ ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వాతావరణం చల్లబడి మోస్తరు జల్లులు కురుస్తుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం, ఎల్నినో ప్రభావం బలంగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు ఆవరించిన భారీ ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాది రుతుపవనాల కాలం ప్రధానంగా తేలికపాటి నుండి మోస్తరు జల్లులతోనే ముగిసే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆశించినంత స్థాయిలో వర్షాలు పడకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతాంగానికి నిపుణులు కీలక సూచన చేశారు. ఖరీఫ్ పంటలను కాపాడుకోవడానికి కేవలం వర్షాలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ సాగునీటి మార్గాలపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.